నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా పాత ఇంట్లో ఏర్పాటు చేసిన మెడికల్ ఏజెన్సీలో జరిగిన ప్రమాదంలో కోటిన్నర మేర నష్టం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ప్రకాశం బజార్లో ఉన్నటువంటి జనరిక్ మెడికల్ ఏజెన్సీలో ఉదయం సంభవించినటువంటి అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగాయి. దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మెడికల్ ఏజెన్సీ సంబంధించిన భవనం మొత్తం కూడా పూర్తిగా దగ్ధమవడంతో పాటుగా ప్రస్తుతం పొగలు కూడా అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెల్లవారుజామున సుమారు 8:45 ప్రాంతంలో అగ్ని మాపక సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానంగా మనం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకంగా వ్యవహరించాలనే విషయంలో ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి SDRF సిబ్బంది కూడా ప్రధానంగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వీళ్ళంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత దాదాపుగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు నల్గొండకు సంబంధించినటువంటి డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది, అసలు ఏ రకంగా జరిగిందండి? 9 o'clock షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. అందులో అంత మెడికల్ ఏజెన్సీ కాబట్టి బాగా దాన్ని ఆర్పడానికి చాలా కష్టమైంది. వెంటనే అన్నీ అవి చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రిస్క్ టీంలో పాల్గొని 2 hours అయింది దాన్ని చేయడానికి. ఫైర్, ట్రాఫిక్, పోలీస్ అండ్ రెవెన్యూ సిబ్బంది అందరం పాల్గొనడం జరిగింది. ఇంకా రిస్క్ కంటిన్యూషన్గా జరుగుతున్నది. ప్రధానంగా మీరు ఎస్టిమేషన్ వేయడానికి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? దీనికి సంబంధించి యజమాని బిల్డింగ్ యజమాని కానీ లేకపోతే ఈ మెడికల్ ఏజెన్సీ యజమాని కానీ మీకు ఏమైనా సమాచారం ఇచ్చి దీనికి సంబంధించిన విషయాలు చెప్పారు? ఏమి బిల్స్ ఉన్నాయి మేడం. 1.5 crore వరకు అది ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదని చెప్పింది. మొత్తంగా ఈ మెడికల్ ఏజెన్సీ ద్వారా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అగ్ని ప్రమాదం కారణంగా దాదాపుగా 1.5 కోటి మేర ఆస్తి నష్టం అయితే జరిగినట్లుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి సంఘటన వివరాలు తెలియగానే ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొని మంటలను అదుపు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో మంటలు అదుపు కావడంతో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొత్త వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ మనతో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. చెప్పండి అన్న, మీకు సమాచారం ఎన్ని గంటలకు వచ్చింది? ఎన్ని గంటలకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఏం చేశారు? సో మొదటిగా మార్నింగ్ 9 o'clock రౌండ్స్లో ఉన్నాము. మా ఎస్ఐ రౌండ్స్లో ఉండగా అతను చూసి ఇట్లా పొగలు వస్తున్నాయి అని చెప్పేసి గమనించి ఇమీడియట్గా ఫైర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ విక్టిమ్ సంబంధించిన ఓనర్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అవైలబులే. సో వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు డయల్ 100 ద్వారా. 2 ఫైర్ ఇంజిన్లు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైర్ ఇంజిన్ మొత్తం మంటలు ఆర్పడం జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఫిలప్ చేసుకొని ఇప్పుడు ఎంఆర్ఓ గారు, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ రాగానే కరెంటు బంద్ చేయించడము, మెయిన్ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు లోపల. సో ఆల్రెడీ ఇప్పుడు కంట్రోల్ అయింది, నో క్యాజువాలిటీస్. మొత్తం బిల్డింగ్ ఓనర్ ప్రధానంగా మీ దగ్గరికి ఇప్పటికీ వచ్చిన సమాచారం అందించారా? మెడికల్ ఏజెన్సీ ఓనర్ కాకుండా బిల్డింగ్ సంబంధించిన ఓనర్ ఏమైనా వచ్చారా? బిల్డింగ్ ఓనర్ సంబంధించిన సమాచారం ఏం లేదు మాకు. సో మెడికల్ అది ఎవరైతే రెంట్కున్నారో వాళ్ళే మెడికల్ ఏజెన్సీ ఓనర్ అతనే, సాయిరామ్ మెడికల్ ఏజెన్సీ అతనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసినట్లయితే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ ఒక పక్కన కంటిన్యూ చేస్తూనే మరొక పక్కన ఉన్నటువంటి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక దశలో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రస్తుతం అయితే మంటలు కొనసాగుతున్నాయని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి SDRF సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ రెస్క్యూ ఆపరేషన్లు చేసేటటువంటి అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసిన తర్వాత దానికి అనుగుణంగా నివేదిక తయారు చేసి ఎంఆర్ఓ ద్వారా జిల్లా కలెక్టర్ కూడా సమర్పిస్తామనేది చెప్తున్న పరిస్థితి. అయితే మెడికల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి యజమాని ద్వారా దాదాపుగా 1.5 కోటి మేర ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణ నష్టం ఏమీ జరగలేదని చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నల్గొండ ప్రకాశం బజార్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం జరిగిన తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ మధు.